హలో అన్నా వందనాలన్నా. వందనాలండి. ఎవరు అన్న క్రీస్తు సంఘం చిన్రాజ్ అన్ననేనా? అవునండి. అన్న నా పేరు భూమా వాడాల సీన్ అన్న. భూమా వాడాల సీను. వాడాల శ్రీను. చెప్పండి. వాడాల గ్రామం, పాములపాడు మండలం, నంద్యాల జిల్లా, ఆంధ్రప్రదేశ్ అన్న. ఓకే ఓకే ఓకేనా. ఏం లేదన్నా, చిన్న డౌట్ ఉంది, డౌట్ అడుగుతాను. ఓకే. కానీ మా పైన మీ బలం చూపకూడదు. ఏమబ్బా? అదే మా 40 మంది పాస్టర్లకు మీరు పెద్ద కదా, అన్నలు క్రీస్తు సంఘంలోని అన్నల ద్వారా కానీ మీ ఏమంటే సొంతం బలం అంటే మీ బలం కింద నా శక్తి చాలా, నేను సామాన్యుని అనమాట. డౌట్ అడుగుతాను. ఓకే. ఎందుకంటే గొడవ పరంగా అయితే నా శక్తి చాలదనమాట. మీరు దానికి మాటిస్తే అడుగుతాను. ఎందుకంటే అడిగిన తర్వాత మీరు గుంపు దండిగా, నేను సింగల్, గొడవ అంటే పర్లేదు. కానీ రాజ్యాంగబద్ధంగా, చట్టబద్ధంగా మీరు ఎంత దూరమైనా నా మీద ప్రయత్నం చేయొచ్చు. గొడవ పరంగా అయితే చేయని తమ్ముడు అంటే నేను అడుగుతానన్నా. అన్న చెప్పండి. అన్న గట్టిగా చెప్పన్నా. చెప్పండి చెప్పండి సోదరు. అది ఓకేనా మీకు? మీ బలాతిశయం, మీ బలం చేత నన్ను ఇబ్బంది పెట్టరని ఒక మాట ఇవ్వండి మరి. నా బలం ఏం లేదు నాన్న. లేదన్నా, నేను వచ్చాను, యమగనూరు వచ్చి అడిగాను. చాలా పాస్టర్ కొడుకు చాలా చెప్పాడు. కానీ నేను ప్రేమపూర్వకంగా అడుగుతున్నానట. మిమ్మల్ని అవమానించాలని కాదు. మాది జీసస్ సెల్ఫ్ సొసైటీ ఇంటర్నేషనల్ యూట్యూబ్ ఛానల్. ఈ వాయిస్ రికార్డు యూట్యూబ్ లో పెట్టుకుంటానన్నమాట. నేను ప్రేమపూర్వకంగా అడుగుతున్నా, నేను తగ్గి అడుగుతున్నా. మీ పాదాలు టచ్ చేయడానికి వెనకాడని, నేను టచ్ చేయడానికి, అంత తగ్గడానికి సిద్ధంగా ఉండా. కానీ ఈ సమస్య పెరిగిన, బైబుల్ ఉండేది సత్యమే. సత్యం మీది సత్యమైతే మీదైతుంది, నేను చెప్పేది సత్యమైతే ఇది సత్యమైతే. సత్యం ఒక్కటే ఎప్పటికైనా. ఒక్క మాటనా, మా బలం, మా క్రీస్తు సంఘస్థులం పాస్టర్లము, మా బలం శుభం తమ్ముడు. ఏదన్నా నువ్వు తప్పు మాట్లాడితే చట్టబద్ధంగా వస్తామని ఒక్క మాట రిక్వెస్ట్ అడుగుతున్నానా? ఒక్క మాట చెప్పనా? నేను ఇప్పుడు బైబిల్ క్లాస్లోకి వెళ్తున్నాను అన్న. ఒక్క నిమిషం, ఒక్క మాట చెప్పండి అన్న. ఇప్పుడు మాట్లాడలేను. అట్లా కాదు, మా బలం చూపిన తమ్ముడు అని చెప్పాను ఒక్క మాట. చట్టబద్ధంగా వస్తాం ఏదన్నా ఉంటాను అన్న. సోదరా అన్న అట్లాంటిది ఏం ఉండదు. కానీ నోట చెప్పన్నా తమ్ముడు. దేవునికి వ్యతిరేకంగా, చట్టానికి వ్యతిరేకంగా మేము గొడవకు రాము. ఏదైనా చట్టబద్ధంగా వస్తామని ఒక్క మాట చెప్పన్నా, నేను అడుగుతాను. 2 నిమిషాల్లో అయిపోతుంది సమస్య అన్న. తర్వాత అంటే మళ్ళీ నీట్గా మాట్లాడుకుందాం. ఒక్క మాట మీరు రిక్వెస్ట్ గా తర్వాత మాట్లాడుకుందాం. అట్లా కాదన్నా, ఒక్క మాట అన్న.